నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డు మెంబర్గా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు సులభతరమైన సేవలను అందించేందుకే వార్డు ఆఫీసులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మోండా మార్కెట్ డివిజన్ రెజిమెంటల్ బజార్లో వార్డు ఆఫీసును ప్రారంభించారు. అన్ని విభాగాల అధికారులు వార్డు ఆఫీసులో అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో జరిగిన పట్టణ ప్రగతి సభ రసాభాస మారింది. ఎంఐఎం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆర్డీఓ రాజేశ్వర్ను ఎంఐఎం నాయకులు నిలదీశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మిర్యాలగూడ కాంగ్రెస్ నేత బిఎల్ఆర్ ఆధ్వర్యంలో సిఎల్పి నాయకులు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియమ్మ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో టిట్కో గృహాలను పంపిణీ ఏపీ సీఎం జగన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టిట్కో ఇళ్లను పరిశీలించిన ఆయన పలువురు మహిళలకు పసుపు, కుంకుమ, చీరతో పాటు ఇంటి పట్టాను అందజేశారు. అనంతరం టిట్కో గృహాల ప్రాంగణంలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమావరం శ్రీ మారమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో యువకుల మధ్య గొడవ రాచుకుంది. రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. జాతరలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్లో చైర్మన్తో పాటు సమానంగా ఆమె భర్త కుర్చీ వేసుకుని కూర్చుంటున్నాడని పలువురు కౌన్సిలర్లు ఆరోపించారు. ఆయనే అన్ని కార్యక్రమాలను నడిపించడంతో పాటు చైర్మన్ని కేవలం ఒక రబ్బర్ స్టాంపుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ను ఛాంబర్లో కౌన్సిలర్లు నిలదీశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ శివారులోని ఈదులగుంట కాలనీలో దారుణం జరిగింది. ఇద్దరు మగబిడ్డలకు ఉరివేసి ఆ తర్వాత తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ వివాదాల వల్లే ఆత్మహత్యకు దారితీసినట్లు తెలిపారు. భర్త శివయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. ఈ మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసైనికులు నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని లోపాలను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే వైసీపీ నాయకులు ఉలిక్కి పడుతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ నగరంలో గల హోటల్స్, లాడ్జీల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని క్రైమ్ ఏసీబీ బి సునీల్ కోరారు. ఆసిలమెట్టలో గల మేఘాలయ హోటల్లో హోటల్స్, లాడ్జీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఒక లాడ్జీలో ఒక వ్యక్తి తుపాకీతో దొరికాడని గుర్తు చేశారు. రూమ్ తీసుకునే వ్యక్తుల ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలు తీసుకోవాలని కోరారు. టీమిండియా యువ క్రికెటర్ కె శ్రీకర్ భరత్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ తరపున వికెట్ కీపర్గా ఆడిన భరత్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాడు. టీడీపీ పాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పరిపాలన, ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని, ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు, యనమలతో మాట్లాడడం తగదని, స్పష్టత ఉంటే చర్చకు రావాలని చంద్రబాబు, యనమలకు మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి సవాల్ విసిరారు. పాలన రాదు, ఆదాయం లేదు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధ్యతారాహిత్యమన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద నూతనంగా నియమితులైన వాలంటీర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి వద్ద లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఆనందపురం రహదారి పిఎస్ఎల్ బంకు వద్ద లారీలో గంజాయి ఉందన్న సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులలో ఒకరు పరారు కాగా మరొకరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. చిన్న తిరుమలేశిని ఆలయాన్ని పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత ప్రధాన కార్యదర్శి రాజీవ్ వర్మ సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు దేవాలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణను నిర్వహించారు. ఏలూరు మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, అలాగే మున్సిపల్ కార్మికులను సచివాలయానికి అప్పజెప్పడానికి వ్యతిరేకిస్తూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత
విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అనేక మార్పులు తీసుకువస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ఈ గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జగనన్న ఆణిముత్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలపై వచ్చే ప్రజలతో గౌరవంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి అధికారులు పనిచేయాలని, సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి అధికారులను ఆదేశించారు. గూడూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ గురవయ్య అధ్యక్షతన నిర్వహించారు.